హలో అందరికి ఈ రోజు చాలా మంది వాళ్ళ పనుల్లో బిజీ అయిపోవడం వల్ల ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి బయటకు వెళ్ళకపోతున్నారు. అందుకనే హోమ్ వర్కౌట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అందులో భాగంగా ఏ ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందైనా వార్మప్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు తమ్మని చూసి ఉంటారు. ఈ వీడియోలో మనం అసలు వార్మప్ అంటే ఏంటి, అసలు వార్మప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఒక 10 బెస్ట్ వార్మప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో దిస్ ఈజ్ జగదీష్, మీరు చూస్తున్నారు జేకే ఫిట్నెస్ ఫ్యాషన్ ఛానల్. ఫిట్నెస్ హెల్త్ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ ఇమీడియట్ గా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ కింద వచ్చేస్తాయి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి జంపింగ్ జాక్స్. ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఈ జంపింగ్ జాక్స్ ఎక్సర్సైజ్ మీరు చేస్తే మీ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయ్యి మీ ఎంటైర్ బాడీ వార్మప్ అవుతుంది. సెకండ్ ఎక్సర్సైజ్ హై నీస్. ఈ హై నీస్ ఎక్సర్సైజ్ ఫాలో అయితే మీ కోర్ అనేది యాక్టివేట్ అవుతుంది, అలాగే కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ ఎక్సర్సైజ్ ఆర్మ్ సర్కిల్స్. ఆర్మ్ సర్కిల్స్ అనే వార్మప్ ఎక్సర్సైజ్ చాలామంది చేసినప్పుడు మనం చూస్తాం. మీ ఆర్మ్స్ని ప్రాపర్గా సర్క్యులర్ మోషన్లో మీరు రొటేట్ చేస్తే మీ షోల్డర్స్ లూజ్ అయ్యి మీ షోల్డర్ మొబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. మొబిలిటీ అంటే ఏదైనా బాడీ పార్ట్ని మీరు ఈజీ అండ్ ఫ్రీగా మూవ్ చేయగలిగే ఎబిలిటీ మీకు ఉంటే దాన్నే మొబిలిటీ అంటారు. ఫోర్త్ ఎక్సర్సైజ్ టార్సో ట్విస్ట్స్. ఈ టార్సో ట్విస్ట్ ఎక్సర్సైజ్ మీ స్పైన్ని యాక్టివేట్ చేస్తుంది అండ్ రొటేషనల్ మూవ్మెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ టో టచెస్. మీరు మీ టోస్ని ఇలా టచ్ చేస్తే మీ కోర్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ పోస్చర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సిక్స్త్ ఎక్సర్సైజ్ లెగ్ స్వింగ్స్. ఈ లెగ్ స్వింగ్స్ వార్మప్ అనేది హిప్ ఫ్లెక్సిబిలిటీ అండ్ బ్యాలెన్స్ని మంచిగా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీ బోత్ లెగ్స్ని 1 by 1 చేయాలి. సెవెంత్ ఎక్సర్సైజ్ హిప్ సర్కిల్స్. ఈ హిప్ సర్కిల్ వార్మప్ అనేది కాన్సన్ట్రేషన్తో స్లోగా చేయాలి. ఇది మీ హిప్ జాయింట్స్ని లూజ్ చేస్తుంది. ఎయిత్ ఎక్సర్సైజ్ లంజెస్ అండ్ ట్విస్ట్స్. ఈ లంజెస్ అండ్ ట్విస్ట్స్ వార్మప్ అనేది మీ లోవర్ బాడీకి చాలా మంచి ఎక్సర్సైజ్ అండ్ అలాగే చాలా మజిల్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది అండ్ ఇట్ ఇంప్రూవ్స్ బ్యాలెన్స్, కోఆర్డినేషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. నైన్త్ ఎక్సర్సైజ్ హెడ్ రొటేషన్స్. మీ హెడ్ని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, పైకి కిందకి, సైడ్ బై సైడ్ ప్రాపర్గా స్లోగా రొటేట్ చేయాలి. ఈ హెడ్ రొటేషన్స్ వార్మప్ అనేది మీ నెక్ మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. టెన్త్ ఎక్సర్సైజ్ రిస్ట్ సర్కిల్స్. మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా మీ రిస్ట్ అనేది ఇన్వాల్వ్ ఖచ్చితంగా అవుతుంది. అందుకని మీ రిస్ట్ని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, పైకి కిందకి ప్రాపర్గా స్లోగా రొటేట్ చేయండి. ఈ రిస్ట్ రొటేషన్స్ చేయడం ద్వారా మీ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యి మీ మజిల్స్ అండ్ జాయింట్స్ ఏదైనా యాక్టివిటీకి రెడీ అవుతాయి. ఫైనల్గా బోనస్ ఎక్సర్సైజ్ కావాలి కదా, మరి చూసేద్దామా? బోనస్ ఎక్సర్సైజ్ స్కిప్పింగ్ చేయడం ద్వారా మీ ఓవరాల్ బాడీ వార్మప్ అవుతుంది అండ్ బూస్ట్ కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ అండ్ కోఆర్డినేషన్. అంటే మీరు రన్నింగ్ అండ్ జాగింగ్ ఏదైనా ఎఫెక్టివ్గా చేయగలుగుతారు. ఇప్పటివరకు చేసినవన్నీ కూడా వార్మప్ ఎక్సర్సైజ్. వార్మప్ అంటే మనం మెయిన్ వర్కౌట్ చేసే ముందు కొన్ని సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేవి పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఆ మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి మన బాడీ ప్రిపేర్ అవుతుంది. అప్పుడైతే మన బాడీ ఫుల్ పొటెన్షియల్తో ఆ వర్కౌట్ని హిట్ చేయగలుగుతుంది. ఒక మంచి వార్మప్ అనేది ఒక 5 to 15 minutes చేసి గ్రాడ్యువల్గా ఇంటెన్సిటీని పెంచితే మన బాడీకి చాలా మంచిది. ఇంపార్టెన్స్ ఆఫ్ వార్మప్. అసలు వార్మప్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు వార్మప్ చేస్తే ఇట్ ప్రివెంట్స్ ఇంజురీస్. ఆ వార్మప్ చేయడం వల్ల మీ బాడీ ఫ్లెక్సిబుల్గా అయ్యి మీ ఎటువంటి ఇంజురీస్కి మీరు లోన్ అవ్వకుండా చేస్తుంది. ఒక మంచి వార్మప్ అనేది మీ బాడీలో ఉన్నటువంటి బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేసి మంచిగా వర్కౌట్ని హిట్ చేసేలాగా చేస్తుంది. అలాగే ఇట్ ఎన్హాన్సెస్ మజిల్స్ పర్ఫార్మెన్స్ ఫ్లెక్సిబిలిటీ. మనం ఎప్పుడైతే ఈ వార్మప్ చేసి వర్కౌట్ చేయడానికి వెళ్తామో మన బాడీలో ఉండేటువంటి మజిల్స్ అండ్ జాయింట్స్ అనేవి బాగా లూజ్ అయ్యి ఫ్లెక్సిబుల్గా అయ్యి మనం చేయబోయే వర్కౌట్ అనేది గ్రేటర్ రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ స్మూతర్ మూవ్మెంట్స్తో చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మంచిగా మన వర్కౌట్ని పర్ఫామ్ చేయగలుగుతాం ఎప్పుడైతే వార్మప్ చేసి వర్కౌట్ స్టార్ట్ చేస్తామో. తర్వాత రెడ్యూసెస్ స్టిఫ్నెస్ అండ్ సోర్నెస్. ఎప్పుడైతే మంచిగా వార్మప్ చేసి గ్రాడ్యువల్గా యాక్టివిటీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తారో అప్పుడు పోస్ట్ వర్కౌట్ తర్వాత అంటే వర్కౌట్ చేసేసిన తర్వాత మీకు వచ్చేటువంటి స్టిఫ్నెస్ అయినా సోర్నెస్ అయినా ఎక్కువ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. స్టిఫ్నెస్ అండ్ సోర్నెస్ అంటే ఏం లేదు, ఒళ్ళు నొప్పులు. ఆ ఒళ్ళు నొప్పులు ఎక్కువ రాకుండా
మనం మంచిగా వార్మ్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసాం అనుకోండి ఒళ్ళు నొప్పులు అనేవి ఎక్కువ రావు, ఒక మోడరేట్ రేంజ్ లో వచ్చి వెంటనే తగ్గిపోతాయి. తర్వాత బూస్ట్ మెంటల్ ఫోకస్ అండ్ రెడీనెస్. ఎప్పుడైతే మంచిగా వార్మ్ చేసి మనం ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసామో మన యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ మోటివేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే మంచిగా వర్కౌట్ చేసుకోండి, మంచిగా హెల్తీగా ఉండండి. బట్ వర్కౌట్ చేసే ముందు వార్మ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను, జిమ్కి వచ్చిన వెంటనే డైరెక్ట్ పుషప్స్ కానీ పులప్స్ కానీ చేసి వర్కౌట్స్ లో దిగిపోతారు. అలా వద్దు. వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, ఒక 10 ఎక్సర్సైజ్ చెప్పాను, అందులో మంచిగా మీకు వీలైనవి ఒక 5 to 6 వేరియేషన్స్ తీసుకొని మంచిగా వార్మ్ అనేది పర్ఫామ్ చేసుకోండి. ఆ తర్వాత పుషప్స్ పులప్స్ తీసుకొని మీరు మెయిన్ వర్కౌట్ లోకి ప్రొసీడ్ అవ్వండి. అలా అయితే మీకు ఎక్కువ ఇంజురీస్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో వార్మ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్లీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే నేను పెట్టిన వీడియోస్ ఇమీడియట్ గా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ కింద వచ్చేస్తాయి. అందరూ బాగుండాలి, అందరూ ఫిట్ గా ఉండాలి, అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ దిస్ ఈస్ జగదీష్ సైనింగ్ ఆఫ్. బై బై.